హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఒక మంచి స్ట్రాటజీ అనేది తెలుసుకుందామండి. అదే ఇన్సైడ్ క్యాండిల్ బార్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అనేది స్టాక్స్ లో ది పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మనకు 3 సెటప్స్ అనేవి ఉంటాయి. నేను చార్ట్ లో చూపిస్తాను ఆ సెటప్స్ అనేది ఎలా యూజ్ చేయాలనేటివి మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా మీ అందరికి థ్యాంక్స్ అండి, ఎందుకంటే మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేసే స్టాక్ మార్కెట్ లో మంచి మంచి కాన్సెప్ట్స్ అనేవి నేను తీసుకొస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాము. స్ట్రాటజీలోకి వెళ్లే ముందుగా మనము ఒకసారి మార్కెట్ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. ఇక్కడ ముందుగా మనము 2 డేస్ ప్రీవియస్ హై అండ్ లో అనేది వేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత ఫస్ట్ సెటప్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ పైకి ఇది బ్రేక్ చేసి ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడికి వెళ్ళి మనము సెల్ సైడ్ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది ఫస్ట్ సెటప్. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే ఇట్లా మార్కెట్ కిందికి వస్తే ఇక్కడ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి ఇన్సైడ్ క్యాండిల్ బార్ దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, మనం బై సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుంటాం. 2 డేస్ హై పైన 2 డేస్ లో కింద మనము ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది చూడాలి ఫస్ట్ సెటప్ లో. సెకండ్ సెటప్ ఏంటంటే ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా వచ్చింది అనుకోండి, ఈ హై బ్రేక్ కాలేదు, బ్రేక్ కాకుండా ఇక్కడనే ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ దీని కింద మనము సెల్ అనేది చేయాలి. చిన్న టార్గెట్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చిన్న టార్గెట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి. మార్కెట్ ఇలా ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ ఫామ్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ చేయకుండా ఈ లైన్ బ్రేక్ చేయకుండా ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్ చేసి మనం ఈ టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ రెడ్ లైన్ వరకు మనం టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. చూడండి థర్డ్ సెటప్ చూద్దాము. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి పైకి అనేది వెళ్ళింది, పైకి వెళ్ళి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ చేసింది. ఇన్సైడ్ క్యాండిల్ బార్ ఫామ్ చేసినాక బేబీ క్యాండిల్ ని లేదా మదర్ క్యాండిల్ ని పైకి వెళ్ళి స్వైప్ చేసుకుంటూ కిందికి వచ్చింది అనుకోండి, దీన్ని బ్రేక్ చేసింది లేదా బ్రేక్ చేయకుండా ఇన్ని ఆగిపోయింది. దీంట్లో ఎంట్రీ అనేది మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అలాగే కింద ఒకవేళ మనకు మార్కెట్ లో ఇక్కడనే ఈ స్వైపింగ్ క్యాండిల్ అనేది ఇక్కడనే వచ్చింది అనుకోండి, ఒక క్యాండిల్ ని పైకి వెళ్ళి కిందికి స్వైప్ చేయగానే మీరు ఇక్కడనే ఎంట్రీ తీసుకొని ఇక్కడ టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏవైనా ఒకటి టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ స్వైపింగ్ క్యాండిల్ వస్తే మాత్రము మీకు టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. ఓకేనా అండి. ఇక్కడ ఈ విధంగా అంతే, ఈ స్వైపింగ్ క్యాండిల్ రాగానే మీకు టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏడొచ్చినా సరే ఈ క్యాండిల్ టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు మనం చార్ట్ లో చూద్దామండి. ముందుగా ఈ స్ట్రాటజీ చేసేటప్పుడు రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి నేను రిస్క్ రివార్డ్ ఎందుకు మెయింటైన్ చేయమంటున్నా అంటే, చాలా మంది స్టాప్ లాస్ అనేది పెట్టారు అనమాట. ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది పెట్టరు. స్టాప్ లాస్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది వాడాలి. స్టాప్ లాస్ వాడినప్పుడే మీకు ప్రాఫిట్ అనేది ఓవరాల్ గా మంత్ లో చూసుకోవాలి. ఎప్పుడైనా సరే చూసుకున్నప్పుడే అప్పుడు దాని సక్సెస్ రేట్ అనేది తెలుస్తుంది మీకు. మీరు డైరెక్ట్ అమౌంట్ తోనే చేయమని చెప్పట్లేదు. మీరు ఫేక్ మనీ పెట్టి ఆ స్ట్రాటజీని టెస్ట్ చేయండి. అంటే ఫేక్ మనీ పేపర్ ట్రేడింగ్ ఉంటుంది కదండి, అందులో మీరు స్ట్రాటజీ అనేది టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాతనే మీకు స్ట్రాటజీ అనేది వర్తబుల్ అనిపిస్తేనే మీరు ఈ స్ట్రాటజీని రియల్ పైసలతోనే మీరు ట్రేడ్ చేయండి. సరేనా. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా స్ట్రాటజీ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి, మీరు ఇండికేటర్స్ బేస్ అయినా సరే, మీరు క్యాండిల్స్ బేస్ అయినా సరే, ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ అనేది ఫాలో అవ్వాలి. మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోకుండా అయితే ఇక్కడికి రాలేరు కదండి. అంటే మీకు ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రైస్ యాక్షన్ యూజ్ చేసే మీరు ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు మనము స్ట్రాటజీలోకి వెళ్దాము. ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సెటప్స్ అనేటివి 3 సెటప్స్ ఉంటాయి. ఈ 3 సెటప్స్ అనేటివి మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి. సరే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అనేటివి తీసుకున్నాను. వాచ్ లిస్ట్ లో అనేది నేను కొన్ని స్టాక్స్ అనేవి పిక్ చేసి పెట్టుకున్నాను. అవి మీరు ఎలా తీసుకోవాలంటే ఫుల్ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ అనేటివి తీసుకోవాలి. మీరు తీసుకొని మీరు వాచ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా నేను వాచ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇన్సైడ్ క్యాండిల్ బార్ గురించి తెలుసుకుందాం. ఇన్సైడ్ క్యాండిల్ బార్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దీని లోపల ఇంకో క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో ని సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయకూడదు. ఇది ఇన్సైడ్ క్యాండిల్ బార్ అంటారు. ఈ ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు. అంటే ఇది రెడ్ అయి ఉండి ఇది గ్రీన్ అయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. దీన్ని మనం ట్రేడ్ చేసి చూద్దాం. ఇన్సైడ్ క్యాండిల్ ప్రతిసారి మనం చూసుకోలేము. అంటే ప్రతిసారి చూసుకోవడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దీనికోసం నేను ఏం చేస్తా అంటే ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఒక ఇండికేటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనం ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇన్సైడ్ బార్ విత్ బుల్లిష్ అండ్ బేరిష్ కలర్ అని వచ్చింది. ఇది మీరు చార్ట్ కి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు డిఫాల్ట్ గా ఇక్కడ ఇలా వస్తుంది. డిఫాల్ట్ గా ఇలా మీకు ఇక్కడ ఒక కలర్ వస్తుంది, ఇక్కడ ఒక కలర్ వస్తుంది. పైన కింద డార్క్ బ్లాక్ కలర్ అనేది
పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఓకే అని ప్రెస్ చేస్తే ఇది చార్ట్ కి అప్లై అయిపోతుంది. ఇప్పుడు మనము ఇన్సైడ్ క్యాండిల్ బార్ ఇండికేటర్ అనేది మనం అప్లై చేసుకున్నాం. ఈ స్ట్రాటజీలో మీరు 15 మినిట్స్ అనేది టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేయాలి. దీంట్లో ఒక్కొక్కటి నేను సెటప్ అనేది చెప్తాను. అక్కడ నేను ఫస్ట్ సెటప్ అని చెప్తాను. ఆ సెటప్ అనేది మీరు రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ సెటప్ లోకి వెళ్తున్నానండి. ఫస్ట్ సెటప్ లో మీకు ముందుగా ప్రీవియస్ డే 2 days హై అండ్ లోస్ అనేది ఫస్ట్ వేసుకోవాలి. మనం ఇక్కడ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది కావాలి. ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ దీనిపైన ఈ రెసిస్టెన్స్ పైన ఏదైనా ఇన్సైడ్ క్యాండిల్ బార్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు కిందికి ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ సెటప్ ఇది. ఓకేనా అండి? ఇక్కడ వరకు మీరు టార్గెట్ అనేది చేయొచ్చు, లేదంటే 1:2 అనేది మినిమం టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఇది ఫస్ట్ సెటప్ అండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది దీంట్లో. సెకండ్ సెటప్ ఏంటంటే 2 days హై అండ్ లో అనేది మార్క్ చేసుకున్నారు. మీకు ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి దీనిపైన బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ దీనిపైన బ్రేక్ కాకుండా కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేయగానే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది తీసుకుంటా. సెల్ ట్రేడ్ తీసుకొని ఇక్కడ వరకు నేను టార్గెట్ అనేది తింటా. దీనిపైన స్టాప్ లాస్ అనేది పెడతాను. ఇది సెకండ్ సెటప్. ఓకేనా అండి? క్లియర్ గా అర్థమైంది అనుకుంటా కదా మీకు. ఫస్ట్ సెటప్ ఒకటి, సెకండ్ సెటప్ ఒకటి నేను చెప్పాను. ఇప్పుడు థర్డ్ సెటప్ అనేది చూద్దాం మనం. సరేనా? ఈ 3 సెటప్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు నేను థర్డ్ సెటప్ అనేది చెప్తాను. థర్డ్ సెటప్ ఏంటంటే ఫస్ట్ సెటప్ సెకండ్ సెటప్ అనేది విధంగా ఇంక్లూడ్ అనేది చేయాలి దీంట్లో. అంటే ఫస్ట్ సెటప్ లో సెకండ్ సెటప్ లో ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అంటే ఇన్సైడ్ క్యాండిల్ బార్ కాకుండా థర్డ్ క్యాండిల్ అనేది ఉంటుంది. ఆ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ సెటప్ లో 2 days హై అండ్ లో అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. దీని పైకి వెళ్ళలేదు. ఫస్ట్ సెటప్ ప్రకారం దీని పైకి వెళ్ళలేదు. సెకండ్ సెటప్ ప్రకారం కిందనే ఉంది. ఇప్పుడు మనం కిందికే తీసుకోవాలి కదా. కిందికి తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి క్యాండిల్ ఒకటి చూడాలి. క్యాండిల్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ బార్ ని పైకి వెళ్ళి కిందికి స్వైప్ చేయాలి. స్వైప్ చేసినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఉన్న పైన లిక్విడిటీ మొత్తం తినేసి కిందికి వస్తుంది అనమాట. ఇది అప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇది టార్గెట్ అనేది అప్పుడు మనం పెద్దగా పెట్టుకోవచ్చు. సెకండ్ సెటప్ లో చిన్నగా ఉంటుంది టార్గెట్. థర్డ్ సెటప్ లో మీకు టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. ఓకేనా అండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ చూద్దామండి. సెటప్ అనేది ఎలా వర్క్ అయిందో చూద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టాక్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 2 days హై అనేది బ్రేక్అవుట్ అయింది. ప్రీవియస్ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేసినాక నేను ఏమన్నా అండి, సెటప్ ప్రకారం ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ బార్ రాగానే దీని కింద ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పిన. తీసుకొని మనం 1:2 అనేది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ సెటప్ అనేది వర్కౌట్ అయింది. మళ్ళీ ఇంకో చార్ట్ అనేది చూద్దామండి. ఇక్కడ చూస్తే మీకు 2 days హై అనేది వేసుకోమని చెప్పిన. నేను ఈ 2 days హై అనేది ఎందుకు వేసుకోమంటున్నా అంటే ఒక్కొక్కసారి మనకు ఇక్కడ మధ్యలో ఓపెన్ కావచ్చు. అప్పుడైనా సరే ఇదే అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఈ సెటప్స్ అప్లికేబుల్ అయితే మధ్యలో ఓపెన్ అయ్యి దీని పైకి రావచ్చు, లేదంటే దీని కింద ఓపెన్ అయ్యి దీని కిందికి రావచ్చు. ఇక్కడ 2 days హై అనేది వేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇది బయింగ్ సెటప్. కిందికి బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ ఇట్లా కిందికి బ్రేక్ అయింది అనుకోండి, ఇట్లా బ్రేక్ అయితే అప్పుడు మనము ఫస్ట్ సెటప్ ప్రకారమే పైకి తీసుకోవాలన్నమాట. 1:2 అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు చూడండి, 2 days హై అండ్ లో అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ అనేది. ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది మార్కెట్. దీని ప్రకారం ఏమన్నా ఈ జోన్ లో ఓపెన్ అయితే మీరు కిందికి మాత్రమే చూడాలని చెప్పి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ షార్ట్ అనేది చేస్తాను. ఇంకోటి థర్డ్ సెటప్ గిటంగా దీని ఫామ్ అయింది అనమాట. చూడండి, పైకి వెళ్ళి కిందికి స్వైప్ చేసింది అనమాట. మార్కెట్ అనేది పైకి వెళ్ళి కిందికి ఈ క్యాండిల్ ని స్వైప్ చేసింది. స్వైప్ చేస్తే నేను ఇక్కడ షార్ట్ అనేది చేశాను. ఇక్కడ టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట దీనికి. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ స్వైప్ అనేది జరిగింది కాబట్టి ఇది టార్గెట్ అనేది పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. 2 days హై అండ్ లోని డ్రా చేసుకున్నాం మనం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మనము ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ అనేది చేస్తాం అనమాట. చేసి చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని పైకి అనేది టార్గెట్ అనేది చేస్తాం మనం. నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. ఇక్కడ చూడండి, 2 days హై అండ్ లో అనేది మనం వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది వచ్చింది. ఇక్కడ మనము ఎంట్రీ అనేది తీసుకొని చిన్న స్టాప్ లాస్ తోని మళ్ళీ మనం పైకి అనేది టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ప్రతి స్టాక్స్ లో ఇన్సైడ్ క్యాండిల్ బార్ చూసి మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ విధంగా 2 days హై అండ్ లో అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకు పైకి అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ ఇన్సైడ్ బార్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. ఇలా మీరు ట్రేడ్ చేయాలండి. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోకి నేను 200 likes అనేది టార్గెట్ పెట్టానండి. మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.